హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ శరత్చంద్రతో నీ కూతురు నక్షత్ర నన్ను ప్రేమిస్తుంది, నా కోసమే చావాలి అని అనుకుంది అని చెప్తాడు కదా. ఒక్కసారిగా కోపంతో రగిలిపోయిన శరత్చంద్ర, ఒకవేళ అది నిజమైతే నేను నా కూతురు నక్షత్రం చంపేస్తాను, లేకపోతే నిన్ను చంపేస్తాను అని చెప్పి అలా ఇంకా బయలుదేరుతాడు చాలా కోపంగా శరత్చంద్ర నక్షత్ర రూమ్కి వెళ్ళి నక్షత్రని గట్టిగా అడుగుతారు, నువ్వు ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావా నిజం చెప్పు నక్షత్ర అని గట్టిగా అడుగుతారు శరత్చంద్ర. డాడీ ఏంటి మీరు అనేది? ఆ గగన్ని నేను ప్రేమించడం ఏంటి అని అంటుంది నక్షత్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్చంద్ర. అపూర్వ కూడా, అవును బావా, వాడేదో తప్పుగా చెప్పాడో లేకపోతే నువ్వు తప్పుగా విన్నావో ఏదో జరిగి ఉంటుంది, అంతేకాని అంతకుమించి ఏం లేదు బావా, అలాంటిదేమీ లేదు అని అంటుంది అపూర్వ. వాడు ఏది అబద్ధం చెప్పడు, వాడి గురించి నాకు బాగా తెలుసు, వాడు ఎప్పుడైనా నిజమే చెప్తాడు. అలాంటిది నీ విషయంలో అబద్ధం ఎందుకు చెప్పాడు అంటే దాని వెనకాల ఏదో కారణం ఉంది, అదేంటో తెలుసుకుంటా, వాణ్ణి చంపేస్తా అని అంటారు శరత్చంద్ర. బావా ఆగు బావా, ఇప్పుడు గొడవలు ఎందుకు చెప్పు, అసలే ఈ మధ్య కాస్త నువ్వు స్థిరంగా ఉంటున్నావు, ఇప్పుడు కోపం తెచ్చుకొని వాడిని చంపాలని వెళ్ళి వాడు నీపై దాడి చేసి ఇద్దరు దాడి చేసుకొని ఎందుకు బావా, వాడు మానాన్ని వాడు వెళ్ళిపోని, వాడు భూమిని ప్రేమిస్తున్నాడు కదా, అందుకే ఆ పగతో నిన్ను ఎప్పుడు టార్చర్ పెట్టాలని అది చెప్తున్నాడేమో, అంతేకాని అలాంటిదేమీ లేదు బావా, నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు అని చెప్పి ఇంకా అలా అపూర్వ శరత్చంద్రని బయటికి తీసుకువచ్చేస్తుంది. అప్పుడే భూమి ఇంక బయటికి కోపంగా వస్తున్న శరత్చంద్రని చూస్తుంది. నాన్న ఏమైంది, ఎందుకలా ఉన్నావు నాన్న అని అడుగుతుంది భూమి. గగన్ గాడు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు, నువ్వు అసహించుకునేసరికి ఇప్పుడు నక్షత్ర ప్రేమిస్తుందని చెప్తున్నాడు, వీణ్ణి ఇలాగే వదిలేస్తే చాలా అబద్ధాలు చెప్తాడు అని అంటారు శరత్చంద్ర. ఓ ఇలా జరిగిందా? నాన్న వద్దు నాన్న, వదిలేయండి, రేపు మీరు దత్తత కార్యక్రమం పెట్టుకున్నారు కదా, అలాంటప్పుడు ఎందుకు నాన్న ఇప్పుడు ఈ విషయాల్లో మీరు ఇలా ఉంటారు, వద్దు మీరు వదిలేయండి నాన్న, నా మొహం చూసైనా వదిలేసేయండి అని పాపం చెప్తుంది భూమి. చూడమ్మా, నువ్వు చెప్పావు కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే ఇవాళ వాణ్ణి చంపేసేవాణ్ణి అని ఇంక శరత్చంద్ర అలా వెళ్ళిపోతాడు. అపూర్వ, అమ్మయ్యా బావా ఇవాళ వాణ్ణి చంపేసుంటే నేను నక్షత్ర మాటని తీర్చుకోలేకపోయేదాన్ని, షూ అని అపూర్వ కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి నా వైపు అలా చూస్తున్నావు అని అడుగుతుంది భూమి. ఇదంతా నీ వల్లే వచ్చింది భూమి, ఎందుకంటే నువ్వు గగన్ గారిని ప్రేమించినప్పుడు, వాడు నిన్ను ప్రేమించినప్పుడు మీరిద్దరూ వెళ్ళిపోవచ్చు కదా, వాడు వచ్చి అడిగినప్పుడు నువ్వు వాడి పేరు చెప్పకుండా నాన్న అని ఇక్కడే ఉండిపోయావు. ఇప్పుడు దానివల్ల నా కూతురి కల్లో గగన్ గారిపై పడ్డాయి, దీనంతటికీ కారణం నువ్వే, నిన్ను ఆ గగన్ గారిని అస్సలు వదిలిపెట్టను అని అంటుంది అపూర్వ. చూడండి అపూర్వ, మమ్మీ మీరు నన్ను ఏమీ చేయలేరు, ఆ విషయాన్ని మీరు గుర్తించాలి, లేకపోతే నీ కన్న కూతురు నక్షత్ర చూసావా ఎంత పెద్ద అఘాయిత్యం ఇవాళ చేసిందో, అలాగే జరుగుతాయి. ముందు నా మీద అరవడం రంకెలు వేయడం కాదు, నీ కూతుర్ని కంట్రోల్లో పెట్టుకో. నీ కూతురు ఇలాగే పిచ్చిగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఏది పడితే అది వాగితే ఆయనకి తిక్క వచ్చింది కాబట్టి అలా మాట్లాడారు, రేపొద్దున మైక్లో కూడా చెప్తారు, అప్పుడు పోయేది ఆయన పరువు కాదు, నీ కూతురి పరువు. ముందు నీ కూతురిని కంట్రోల్లో పెట్టుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. నిజమే, ఇది చెప్పింది నిజమే అని అపూర్వ కోపంగా నక్షత్ర దగ్గరికి వెళ్తుంది. నక్షత్ర చెంపపై ఎప్పుడు కొట్టని అపూర్వ పడేలు మన ఒక్కటి కొడుతుంది. మమ్మీ అని అంటుంది నక్షత్ర. నోర్మై, ఇంకొక్క మాట నీ నోట్లో ఉండొస్తే చంపడానికి కూడా నేను వెనకాడను. అయినా ఏంటి, ఏమనుకుంటున్నావు నువ్వు వాడిని ప్రేమించడమే వాడికి చాలా ఎక్కువ. మన శత్రువుని ప్రేమించి నా దగ్గర మాట తీసుకొని నేను పెళ్ళి చేస్తానని చెప్పినా సరే వినకుండా వాడితో వెళ్ళి వాగావు. ఇప్పుడు చూడు ఎంత పెద్ద ప్రాబ్లం అయిందో.
ఇంకొకసారి వాడితో మాట్లాడినట్టు నాకు తెలిస్తే నిన్ను చంపేస్తా. అప్పుడు ఏమీ చేయలేవు. మూసుకొని ఉండవు అని అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గోరింటకు పిన్ని, ఏంటమ్మాయి ఇంకా బ్రతికే ఉన్నావా? అమ్మయ్యా, నువ్వెక్కడ పోయావేమో అనుకున్నాను అని అంటుంది గోరింటకు పిన్ని. పిన్ని అని అంటుంది. ఏంటమ్మాయి, నేను చెప్పేది నిజమే కదా, నేను ఎప్పుడు నిజాలే చెప్తాను అని అంటుంది గోరింటకు పిన్ని. నిజమే పిన్ని, నువ్వెప్పుడు చెప్పేది నిజాలే, కానీ ఒక్కటి మాత్రం నువ్వు గెస్ చేయలేకపోయావు. ఇప్పుడు నా కూతురు నక్షత్రని ఆ గగన్ గడికి పెళ్లి చేస్తే ఏం జరుగుతుందో నేను ఊహించగలను. పెళ్ళి చెయ్యకపోయినా ఏం జరుగుతుందో నేను ఊహించగలను. కాబట్టి ఏదో ఒక ప్లాన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా అపూర్వ ఇది ఇలా ఉండగా భూమి తన రూమ్లోకి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. రేపు నాన్న నన్ను దత్తత తీసుకుంటాను అన్నారు, కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను. అవును, నేను గగన్ గారి దగ్గర ఆఫీస్లో జాయిన్ అయ్యాను కదా, రేపు నాకు సెలవు కావాలి కదా, నేను ఫోన్ చేస్తాను. అమ్మో వద్దులే, నేను మాట్లాడితే అదే ఇదే అని నన్ను తిడతారు. నా ధరణి ఉంది కదా, ఇంకొక పేరు ధరణిగా ఫోన్ చేస్తాను అని, అంటే ఫోన్లో ఉన్న కొత్త క్యాండిడేట్ పేరు ధరణి అని పెట్టుకుంటారు. సో ధరణి ఇలా ఫోన్ చేస్తుంది భూమి గగన్కి. గగన్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటారు. హలో బాస్, చాలా హ్యాపీగా ఉంది బాస్, నువ్వు మా భూమికి ఉద్యోగాన్ని ఇచ్చావు కదా అని అంటుంది భూమి. అవును, ఏ నాకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నావా అని అడుగుతారు గగన్. చచ్చా, మీకు పార్టీ ఎంత ఇచ్చే అంత రేంజ్ మాకు ఎక్కడుంది బాస్, అలాంటిది ఏమీ లేదు. కాకపోతే అది నాతో ఒక విషయం చెప్పింది, అది మీతో చెప్పాలి అనుకుంటున్నాను బాస్ అని అంటుంది భూమి. ఏంటది అని అడుగుతారు. అదే బాస్, రేపు భూమికి సెలవు కావాలంట, అందుకే అది చెప్పడానికి భయపడి మీతో చెప్పమని చెప్పింది అని అంటుంది భూమి. ఏంటి, జాయిన్ అయిన సెకండ్ డేనే లీవా? నో వే, ఐ కాంట్ గ్రాంట్ దట్ లీవ్ టు హర్ అని అంటాడు గగన్. బాస్ బాస్ ఆగు బాస్, చాలా ఇంపార్టెంట్ పని ఉంది, అందుకే తను లీవ్ అడిగింది, లేకపోతే అడగదు కదా అని అంటుంది భూమి. ఏదైనా నాకెందుకు, నాకు ఇష్టం లేదు, నేను ఇవ్వను అని అంటారు గగన్. అయ్యో, మీ తల తిక్క ఎంతుందో నాకు అర్థమైపోతుందిలే అని అంటుంది భూమి. ఏంటి, నన్ను తను తల తిక్క అని పిలుస్తానని కూడా తను చెప్పేసిందా? చూడు, ఆ దత్తత కార్యక్రమం జరగడం నాకు అస్సలు ఇష్టం లేదు. అయినా అలాంటప్పుడు నేనెందుకు లీవ్ ఇవ్వాలి? ఒక్కసారి దత్తత, ఆ శరత్చంద్ర దత్తత తీసుకుంటే గనక నేను అస్సలు సహించలేను. భూమితో మొహంపై మాట్లాడను కూడా మాట్లాడలేను. బాస్, మీరు అలా అంటే ఎలా బాస్? సరే, తను పొద్దున్న రాదు, మధ్యాహ్నం నుండి వస్తుంది, సరేనా అని అంటుంది భూమి. వాట్ ఎవర్, తనకి నేను 1 అవర్ కూడా లీవ్ ఇవ్వను, తను ఏం చేసుకుంటుందో చేసుకొని అని చెప్పి కాల్ కట్ చేస్తాడు గగన్. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ఆయనతో నేను లీవ్ ఎలా తీయించుకోవాలి? లీవ్ ఇవ్వనంటున్నారు, ఇవ్వకపోతే ఎలా? చా, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతాడు. శారద చాలా ఇంకా ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి, ఏమైందమ్మా? అవును, మీరు వాళ్ళు వచ్చారంట కదా, ఆ అపూర్వ నక్షత్ర మీ ఇంటికి వచ్చారంట కదా, మన ఇంటికి ఏం చేశారు అని అడుగుతాడు గగన్. చెప్పిందా? ఆ నక్షత్ర నీకు అది కూడా చెప్పిందా? దానికి ఒక నమస్కారం రా, షుగర్ అనుకొని గంజిపొడి కాఫీలో వేసింది. నా నోరు ఇప్పుడిప్పుడే కాస్త మాట్లాడడం మొదలవుతుంది. అయినా ఏంట్రా అంత ధైర్యంగా ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడుతున్నారు? నాన్న గగన్, ఇది చాలా పెద్ద ప్రమాదం అయ్యేలా ఉంది, దీని నుండి మనం వీలైనంత త్వరగా తప్పించుకోవడమే మంచిది అని అంటారు శారద. నేను అదే పనిలో ఉన్నాను. నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను, నేను భూమిని నా పిఏగా అపాయింట్ చేసుకున్నాను అని అంటారు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శారద. ఏంటి, భూమినా? అదేం నాన్న, తను మనతో అని అంటుంది. అవునమ్మా,
తను నన్ను దూరం పెట్టాలనుకుంది. కానీ ఎందుకో తనే వచ్చి నాకు ఉద్యోగం అడిగింది. నేను ఉద్యోగం ఇవ్వను అని చెప్పేసరికి తను చాలా బాధగా వెళ్ళిపోయింది. తర్వాత నాకే జాలేసి ఉద్యోగాన్ని ఇచ్చాను. అయినా తన నా పిఏగా ఉన్నంత మాత్రాన తన స్థానమేమీ పోదు కదా. కానీ ఒకటి మాత్రం నిజం, భూమి నన్ను ప్రేమిస్తున్నా ఆ విషయాన్ని బయట పెట్టడం లేదు. అది నేను గుర్తిస్తున్నాను. కాబట్టి భూమి మనసులో ఉన్న ప్రేమని నేను ఎలా అయినా బయటికి తీసుకువచ్చేలా చెయ్యాలని సగం భూమిని నా పిఏగా అపాయింట్ చేసుకున్నాను. చూడమ్మా, ఖచ్చితంగా భూమి పెళ్ళికి ఒప్పుకుంటుంది అని చెప్తాడు గగన్. ఒరేయ్, నిజంగా అది నిజమైతే నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాను. భూమికి నేను ముఖ్యమా, ఆ శరత్చంద్ర ముఖ్యమా అనేది ఖచ్చితంగా తెలిసిపోబోతుంది. రేపు నేను ఒక టెస్ట్ పెట్టాను మమ్మీ. ఖచ్చితంగా ఆ భూమి నన్ను ప్రేమిస్తుందో లేదో రేపు నాకు అర్థమైపోతుంది అని చెప్తారు గగన్. రే, నిజంగా భూమి ఇంటి కోళ్ళైతేనే చాలా బాగుంటుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా శారదాదేవి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి శరత్చంద్ర దత్తత కార్యక్రమం మొదలైపోతుంది. శరత్చంద్ర అంతా చూస్తూ, ఇవాళ నా కూతుర్ని నేను దత్తత తీసుకోబోతున్నాను, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడే అందరికీ కాల్ చేసి రమ్మని చెప్తానని ఇంకా పెద్దగా ఫంక్షన్ చేస్తూ ఉంటారనమాట శరత్చంద్ర. భూమి కూడా అలా ఇంకా రెడీ అవుతూ ఉంటుంది. నక్షత్ర భూమి దగ్గరికి వస్తుంది. ఏంటి, బాగా రెడీ అవుతున్నావా? అయినా అదృష్టం ఉండాలే, ఎందుకంటే నువ్వు ఏమీ తీసుకోకపోయినా ఏమీ డబ్బులు లేకపోయినా మా డాడీకి కూతురు అయిపోతున్నావంటే చాలా లక్కీ. కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను, ఎంతలో ఉండాలో అంతలో ఉండు, ఓవర్ యాక్షన్ చేస్తే అస్సలు బాగోదు అని అంటుంది నక్షత్ర. నక్షత్ర వైపు కోపంగా చూస్తూ ఉంటుంది భూమి. ఏంటలా చూస్తున్నావు? మా డాడీకే నువ్వు కూతురువి, నాకు అస్సలు ఎప్పటికీ అక్కవి కాలేవు అని చెప్పగానే నక్షత్ర చెంపపై ఒక్కటి కొడుతుందనమాట భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర. హేయ్, నీకెంత ధైర్యం ఉంటే నన్ను కొడతావా అని అంటారు. కొట్టడం కాదు, ఇంకొకసారి మా నాన్నని ఇబ్బంది పెట్టాలనుకున్నావో చంపేస్తాను. ఏంటే, నీ గురించి నాకు తెలీదనుకుంటున్నావా? ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు నాన్న కోసం ఏదైనా చేయలేవని నాకు తెలుసు. కానీ నాన్నని వదిలి గగన్ గారి దగ్గరికి వెళ్ళిపోయి నాన్న ఎలా పోయినా పర్లేదనుకుంటున్నావు చూడు, అది నాకు నచ్చట్లేదు. ఇప్పుడు చెప్తున్నాను, నీ హద్దుల్లో నువ్వుండు, లేకపోతే ఏమవుతుందో తెలుసు కదా, జాగ్రత్త అని ఇంకా గట్టిగా ఇస్తుందన్నమాట కోటింగ్. అయితే భూమి నక్షత్రకి, నన్నే కొడతావా, ఆగు మమ్మీతో చెప్తాను అని అంటుంది. మమ్మీతో చెప్తాను, డాడీతో చెప్తాను, ఎప్పుడు ఇదేనా నీ దగ్గర ఉండేది? నీ అంతలు నువ్వు ఏం చేయాలనేది నేర్చుకోవా? చూడు, ఇప్పుడు చెప్తున్నాను, గగన్ గారిని ప్రేమిస్తున్నాను అని తెగ సంబరపడిపోతున్నావు కదా. గగన్ గారికి పెళ్ళయ్యేది నీతో కాదు, నాతో అని చెప్తుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర. కానీ నువ్వు ప్రేమించట్లేదు కదా అని అంటుంది నక్షత్ర. ఎవరు చెప్పారే? నేను చెప్పింది నిజమైపోతుందా? నాన్న నుండి ఆయన్ని కాపాడడానికే నేను గగన్ గారిని ప్రేమించట్లేదు అని చెప్పాను. కానీ నేను గగన్ గారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. గగన్ గారే నా ప్రాణం, ఆయన లేకుండా నేను బ్రతకలేను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నీ హద్దుల్లో నువ్వు ఉండు. ఇంకొకసారి గగన్ గారికి దగ్గరగా వెళ్ళాలి అనుకుంటే నీ ప్రాణాలు తీసేస్తానని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి బయటికి వస్తుంది భూమి. కరెక్ట్గా అక్కడే నించుని ఉంటాడు చెర్రీ. ఒక్కసారిగా ఈ చెర్రీ ఈ మాటలన్నీ విని షాక్ అయిపోతాడు. భూమి చెర్రీ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి చెర్రీ, ఇక్కడున్నావేంటి అని అడుగుతారు. ఏం లేదు మువ్వా,
మావయ్య నిన్ను రమ్మని పిలుస్తున్నారు, అందుకే పిలవడానికి వచ్చాను అని అంటాడు పాపం బాధగా చెర్రీ. ఓ అవునా, సరే వస్తున్నాను చెర్రీ అని ఇంకా అలా వెళ్తుందనమాట భూమి. ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు చెర్రీ. నేను గగన్ గారిని ప్రేమిస్తున్నాను అని గట్టిగా భూమి చెప్పిన మాటల్ని రీసౌండ్ 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 రీసౌండ్గా వినిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలా గగన్కి చెర్రీ ఏడుస్తూ అక్కడిని వెళ్ళిపోతాడు. నేను ఇన్నాళ్ళు మువ్వ నన్ను ప్రేమిస్తుంది అనుకున్నాను, నన్ను పెళ్ళి చేసుకోబోతుంది అనుకున్నాను, కానీ నన్ను ఇంతలా ఇంతలా నేను తనను అపార్థం చేసుకున్నానంటేనే నాకే నా మీద అసహ్యంగా ఉంది. అసలు మువ్వ నన్ను ప్రేమించినప్పుడు నేనెందుకు ఇంతలా మువ్వని ఇష్టపడుతున్నాను? లేదు, మావయ్యకి భయపడి మువ్వ అన్నయ్య గురించి నిజం చెప్పట్లేదు, కానీ ఆ అన్నయ్యకి నిజం నేను దాచిపెట్టకూడదు. ఇప్పుడే అన్నయ్య దగ్గరికి వెళ్తాను అని ఇంకా కన్నీళ్ళు తుడుచుకొని చెర్రీ అలా బయలుదేరుతూ ఉంటాడు. కృష్ణప్రసాద్, రేయ్ ఎక్కడికి వెళ్తున్నావురా అని అడుగుతారు. ఏం లేదు నాన్న, చాలా ముఖ్యమైన పనుంది, చూసుకొని వస్తాను అని బయలుదేరుతాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా గగన్ తన ఆఫీస్లో భూమి వస్తుందా రాదా అని వెయిట్ చేస్తూ ఉంటారు. భూమి రావటం లేదు, ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయటం లేదు. అంటే తనకి నాకంటే ఆ శరత్చంద్రే ఎక్కువ అన్నమాట. ఇన్నాళ్ళు నేను తనపై చేసుకుందంతా కోపం అన్నమాట. అర్థమైంది, బాగా అర్థమైంది అని ఇంకా చాలా కోపంగా ఉంటాడనమాట. అలా గగన్ అప్పుడే చెర్రీ పరిగెట్టుకుంటూ గగన్ దగ్గరికి వస్తాడు. అన్నయ్య అన్నయ్య అని పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వస్తాడు చెర్రీ. ఏంట్రా చెర్రీ, ఏమైంది అని అడుగుతాడు గగన్. అన్నయ్య, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. భూమి నిన్ను ప్రేమించట్లేదని నువ్వు అనుకుంటున్నావు కదన్నయ్య, కానీ కాదు, భూమి నిన్ను మనస్ఫూర్తిగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుందన్నయ్య. ఎందుకంటే దానికి నేనే సాక్ష్యం. ఎక్కడ మావయ్య నిన్ను చంపేస్తాడోనని, ఎక్కడ మావయ్య తన ప్రేమకి దూరం అయిపోతారోనని ఇదంతా భూమి చేస్తుంది. కానీ భూమికి నువ్వంటే ఎంతో ఎంతో ఇష్టం అన్నయ్య. ఆ విషయం భూమి నక్షత్రతో చెప్పడం నేను విన్నాను అని జరిగిందంతా చెప్తారు. అలా ఇంకా గగన్కి చెర్రీ ఒక్కసారిగా చెర్రీ మాటలు విని గగన్ షాక్ అయిపోతాడు. అంటే భూమి నన్న శరత్చంద్ర కోసం వదులుకోవాలనుకుంటుందా? తను మనసులో అంత ప్రేమ పెట్టుకొని నన్ను ఎందుకు నన్ను ఇలా కన్విన్స్ చేయాలని చూసింది? ఎందుకు నన్ను దూరం పెట్టాలని చూసింది? లేదు, ఖచ్చితంగా భూమిని నేను ఎలా అయినా దక్కించుకొని తీరాల్సిందే అని చెప్పి ఇంకా అలా తనైతే గట్టిగా ఇంకా ఫిక్స్ అవుతాడనమాట గగన్. ఇది ఇలా ఉండగా భూమి శరత్చంద్ర దత్తత కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కరెక్ట్గా దత్తత కార్యక్రమం అలా జరిగేలోపు గగన్ శరత్చంద్ర ఇంటికి వస్తాడు. ఒక్కసారిగా గగన్ని చూసి షాక్ అయిపోతారు శరత్చంద్ర. రేయ్ ఏంట్రా నీ ప్రాబ్లం? నా ఇంటికి మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఎవడు రమ్మన్నాడురా? నిన్ను వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను, నిన్ను ఇవాళ చంపేస్తానని చెప్పి ఇంక చాలా కోపంగా ఉంటారు శరత్చంద్ర. మిస్టర్ శరత్చంద్ర, నేను చెప్పేది విన్న తర్వాత నువ్వు చంపాలి అనుకో. చూడు శరత్చంద్ర, ఇన్ని రోజులు భూమి నన్ను ప్రేమించట్లేదేమో అనుకున్నాను శరత్చంద్ర, కానీ కాదు, భూమి నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది. నేను ఆ విషయాన్ని తెలుసుకున్నాను. కాబట్టి భూమి నాతో తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను. భూమి రా, వెళ్ళిపోదాం అని అంటారు గగన్. ఏమండి, ఏమంటున్నారు మీరు అని అంటుంది భూమి. వద్దు భూమి, నటించొద్దు, నువ్వు చెప్తుంది నాకు అర్థమైంది. చూడు భూమి, నువ్వు ఇంకా ఎవరి కోసం ఎవరి దగ్గర భయపడాల్సిన అవసరం లేదు భూమి. నీ ప్రేమ నిర్భయంగా నువ్వు నక్షత్రకి చెప్పడం చెర్రీగాడు విన్నాడు, అది నాకు చెప్పాడు. ఇప్పుడు నేనొచ్చి వీళ్ళకి చెప్తున్నాను. చూడు భూమి, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఎలా అయినా హ్యాపీగా నాతో ఉంటావని నాకు తెలుసు,
కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు నాతో వచ్చేసే. శరత్చంద్ర, ఇకపై తను నీ కూతురు కాదు, నా కాబోయే భార్య అని అలా తీసుకువెళ్తూ ఉంటాడనమాట. ఇంకా గగన్, ఏవండి ఒక్క నిమిషం, నేను చెప్పేది విన్న తర్వాత మీరు ఇదే నిర్ణయంలో ఉంటారా ఉండరా అనే విషయాన్ని తెలుసుకోండి. చూడండి నాన్న, మీకు కూడా నేను ఈ విషయాన్ని ఒకేసారి చెప్పాలి అనుకుంటున్నాను. నాన్న, మీరు అనుకుంటున్నట్టు, మీరు దత్తత తీసుకోవాలనుకుంటున్నట్టు నేను మీ కూతుర్ని కాదు, కన్న కూతుర్ని అవుతాను అని చెప్తుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శరత్చంద్ర, గగన్ అందరూ. ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటారు. అవును నాన్న, నేను మీ కన్న కూతుర్ని. నేను నిజం చెప్తున్నాను. ఆ రోజు ఫ్యాక్టరీలో శోభాచంద్ర గారు నన్ను కని మంటల్లో కాలిపోయి చనిపోయారు. నన్ను టెడ్డీ బియర్లో పక్కకి వేసేశారు. అప్పుడు నన్ను కాపాడింది ఈ గగన్ గారే నాన్న అని చెప్తుంది పాపం భూమి. ఇంకలా షాక్లో ఉండిపోతాడనమాట గగన్ అండ్ శరత్చంద్ర. ఇంకా నిజం తెలిసిపోయినందుకు అపూర్వ కూడా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.